ప్రపంచంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయం మన దేశంలోని బీహార్ రాజ్గిర్లో ఉంది. దాని పేరు నలంద యూనివర్సిటీ. దీన్ని గుప్తుల కాలంలోని కుమార్ గుప్తా అనే రాజు 5వ శతాబ్దంలో కట్టించాడు. అప్పట్లోనే ఏషియా ఖండంలోని వివిధ దేశ ప్రజలు ఇక్కడికి విద్యను పొందడానికి వచ్చేవాళ్ళు. బుద్ధిజం, ఫిలాసఫీ, లాజిక్స్, గ్రామర్, మెడిసిన్, ఆస్ట్రానమీ అని చాలా కోర్సెస్ నేర్చుకొని వెళ్ళేవారు. ఇక్కడ ఉన్న లైబ్రరీని ధర్మగాంజా అని పిలిచేవారు. ఇందులో మన దేశ విలువైన సంపద అయినటువంటి అనేక కళలకి, జ్ఞానానికి సంబంధించిన వేల కొద్ది గ్రంథాలని ఇక్కడ పొందుపరిచారు. కానీ 1193వ సంవత్సరంలో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్న మొహమ్మద్ ఘోరీ తన సేనాపతి అయిన బక్తియార్ ఖిల్జీని పంపించి ఈ నలంద యూనివర్సిటీని ధ్వంసం చేయించాడు. దాంతో మన దేశంలో నలంద యూనివర్సిటీ పేరును కోల్పోయింది. ఒకవేళ అది అలా ఉండుంటే ఇప్పుడు మన ప్రజలు ఎన్నో కళల్లో ముందుండేవారు.